శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ మార్చి నెల ఫలితాలు పరిశీలించినప్పుడు వీరిలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా ఈ నెల ప్రారంభంలో 15 రోజుల పాటు పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శని రవి యొక్క కలయిక. సో దీని ప్రభావం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వీరు వారసత్వంగా ఎవరి యొక్క స్థానాన్ని ఆక్రమిద్దాం అనుకున్నారో అటువంటి వారికి వారి యొక్క గుర్తింపు ఆ స్థాయికి చేరుకోవడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. చాలామందికి ఎలా ఉంటుందంటే తండ్రి గారు లేదా వారి యొక్క తాతగారు చేసినటువంటి వృత్తిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవేశించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా కొంతమంది చాలా వెంబటనే గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇటువంటి తులారాశిలో సాధారణంగా ఎవరు కూడా ఎక్కువగా ఇటువంటి వారసత్వ వృత్తుల్లో ప్రవేశిస్తుంటారు. అటువంటి వారికి అటు సినిమా రంగమే కాదు, అటు రాజకీయ రంగమే కాదు, ఎటువంటి వృత్తిలో అయినా అది న్యాయవాది కానీ, డాక్టర్లు కానీ, సంఘ సేవకులు కానీ అటువంటి వృత్తుల్లో ప్రవేశించడానికి ఈ నెల ప్రారంభం అన్నది ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా గవర్నమెంట్ విషయంలో ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా ఒక డైరెక్ట్ పదవి కానీ ప్రయత్నం చేస్తున్నా కూడా ఇటువంటి హోదా ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే దాని తర్వాత ఈ శని భగవానుడు కూడా ఏప్రిల్లో 6వ స్థానంలోకి వెళ్ళడం, ఈ మార్చి 14 తర్వాత రవి కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒక రాజకీయ పదవికి మీకు రావడం జరుగుతుంది. అలాగే సినిమా టీవీ కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మీ ప్రతిభకు తగిన గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ గుర్తింపు కానీ అవార్డు రివార్డులు కానీ ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కానీ కొత్త వృత్తిలో ప్రవేశించడానికి కానీ ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశి తులాలగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైనా రాబోయే రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్లో కానీ ఏదైనా పెద్ద ఐఐటి లాంటి సంస్థల్లో ప్రవేశం కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ప్రిపేర్ అవుతున్న వారికి ఎక్కువగా ఈ సంవత్సరంలో మీరు చాలా హయ్యెస్ట్ ర్యాంక్ సాధించి మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరుకునే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా వైద్య వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. దీనికి ఏంటంటే మరి రాహు ఎప్పుడు కూడా వైద్య వృత్తికి, శుక్రుడు అలాగే రాశ్యాధిపతిగా కలిసి ఉండడం, సహజంగా హాస్పిటల్ స్థానమైనటువంటి మీనరాశిలో ఈ గ్రహాల కలయిక మరి ఈ తులారాశిలో తులాలగ్నంలో జన్మించిన వారికి మెడికల్ విద్యలో ప్రవేశం సునాయాసంగా లభిస్తుంది. అలాగే దూర ప్రాంతంలో ఫారిన్ కంట్రీస్లో విద్య అభ్యసిద్దాం అనుకున్న వారికి కూడా ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకుంటే అవి నెరవేరే అవకాశం ఉన్నది. ఇక ఈ రాహు శుక్రులు కూడా ఎక్కువగా సినిమా రంగంలో హీరోయిన్స్కి, స్త్రీ పాత్రధారులకి వారి యొక్క ప్రాపర్టీస్ అంటే వాళ్ళ యొక్క స్థిరాస్తులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఇంతవరకు ఓకే, బాగుంది. దాని తర్వాత 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు, ఇది మోక్షదాయకంగా ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో కానీ ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి యోగించడం జరుగుతుంటుంది. అంటే 8లో ఉన్నటువంటి గురువు ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశిస్తానికి కానీ నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి శాస్త్రాలు తెలుసుకోవడం కానీ దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే 4, 8, 12 భావాల్ని గురువు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 12లో ఉన్నటువంటి కేతువు పైన గురువు యొక్క దృష్టి మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా మారడానికి కానీ లేదా ఒక ఆధ్యాత్మికవేత్త ద్వారా
కొన్ని విషయాలు మీరు తెలుసుకొని దాన్ని అమలుపరచడం, వారిని ఫాలో అవ్వడం, మిమ్మల్ని మీరు బాగా ఎలివేట్ చేసుకొని అభివృద్ధి చెందే విధంగా, అంటే ఇది కేవలం ఆధ్యాత్మిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ పెరగడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మనకి ఈ మార్చి 14 తర్వాత లాభాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో ప్రవేశిస్తూ శుక్ర రాహు బుధ గ్రహాలతో కలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు విజయ అవకాశాలు పెరుగుతాయి. ఎక్కడ మీకు ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా, ఏదైనా బంధువులతో విరోధాలు ఉన్నా అవి మీకు ఫేవర్గా రావడం జరుగుతుంది. ఇది నిరుద్యోగులకి, అలాగే విద్యార్థులకి, పార్ట్ టైం ఉద్యోగం కొరకు ప్రవేశిస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు నెరవేరి ప్రభుత్వం వారి యొక్క సహకారంతో అటు స్కాలర్షిప్ కానీ, అటు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కానీ లభించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే తులారాశి వారికి ఎక్కువ గ్రహాలు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇది చాలా వరకు విజయ అవకాశాల వైపు నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే ఈ తులారాశి వారికి 6, 8 అంటే శుక్రుడు గురువు మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం ఒక విపరీత రాజయోగాన్ని ఏర్పడటం వల్ల నెగిటివ్ని పాజిటివ్గా మారి ఆకస్మికంగా మీకు ఏదో ఒక శుభ వార్త లాంటిది వినడం కానీ, శుభ ప్రయత్నాలు ఫలించడం కానీ, మీరు ఊహించిన దానికి భిన్నంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని, ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి. టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు, మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి. లేదంటే మీకు సమీపంలో గోవు కానీ, ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి, పశువుతో అలంకరించి, పూలతో పూజించి, చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం, అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టి ఆవుకి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే గోవే సంపద, అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి. కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు. కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినటం కానీ, లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్యాపిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి. సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.